చేయాలి. ఉద్యోగంకి వెళ్ళినా పనికి వెళ్ళినా శ్రద్ధగా వెళ్ళాలి, శ్రద్ధగా పనులు చేయాలి. శ్రద్ధగా పని చేస్తే నువ్వు ఏలుబడి చేస్తావు, ఏలుబడి చేస్తావు. హల్లెలూయా. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. నువ్వు సోమరిగా ఉంటే, సోమరివాడుగా ఉంటే, సోమరిదానిగా ఉంటే వెట్టి పనులు చేయవలసి వచ్చును. హల్లెలూయా. వెట్టి పనులు అంటే నీకు జీతం ఉండదు. కొంత ఛాయ్ పోతారు, ఛాయ్కే పని చేస్తావు. కొంత భోజనం ఇస్తారు, ఆ భోజనానికే పని చేస్తావు. నువ్వేం సంపాదించావు, నువ్వేమి సాధించావు? వెట్టి పనులు చేసే వ్యక్తిగా అవుతావు. సోమరితనం నీకుంటే దేవునికి కూడా నువ్వు పనికిరావు, దేవుని దగ్గర కూడా నువ్వు నిలదు. సోమరి వాళ్ళను దేవుడు దగ్గర ఉంచుకోడు. హల్లెలూయా. సోమరితనం ఉండొద్దని దేవుని వాక్యాలు తెలియచేస్తుంటుంది. 27వ వచనం, 27 అదే అధ్యాయం. సోమరి వేటాడినను ఏదైనా వేటాడినగా ఏం దొరకదు నీకు. సోమరికి నీకు పరిగెత్తనే రాదు, నీకు పేయంగానే రాదు. ఏం పడతావు? ఏదైనా షికారు పడతావా? వేటాడటానికి పోతావు, వేటకు వెళ్తావు. నువ్వు ఏది పట్టలేవు. వేటాడటానికి పోతే నువ్వు ఒక చిన్న ఎలుకను కూడా పట్టలేవు. హల్లెలూయా. ఎందుకంటే నీకు అంగరాదు, లేవరాదు. నీ చేతులు మందమైనవి, నీ పేంత మందమైంది. నీకు లేవరాదు, కూసుండరాదు. వాక్యం చెప్తుంది. నీకు లేస్తే కూసుంటరాదు, కూసుంటే లేవరాదు. మందమైపోయినావు కాబట్టి మరి నువ్వేం చేయలేవు. హల్లెలూయా. చదవండి. చురుకుగా ఉండాలా, గొప్ప భాగ్యం. హల్లెలూయా. గొప్ప భాగ్యం అని వాక్యాలు తెలియచేస్తున్నాయి. 13వ అధ్యాయం 14వ వచనం, 13వ అధ్యాయం 4వ వచనం, 13వ అధ్యాయం 4వ వచనం. సోమరి ఆశపడును గాని ప్రాణమునకి ఏమీ దొరకదు. సోమరికి చాలా ఆశలు ఉంటాయి. సోమరికి చాలా ఆశలు ఉంటాయి. మంచి బట్టలు దొరకాలని అంటావు, మంచి బట్టలు దొరకవు. మంచి ఇంట్లో నివాసం చేయాలనుకుంటావు, మంచి ఇల్లు దొరకదు నీకు. హల్లెలూయా. మంచి భోజనం చేయాలనుకుంటావు, నీకు భోజనమే దొరకదు. హల్లెలూయా. సోమరి ఆశపడతావు, ఏదో సాధించాలనుకుంటావు, ఏమీ సాధించలేవు సోమరితనంగా ఉంటే. దేవుని వాక్యాలు తెలియజేస్తున్నాయి. హల్లెలూయా. 15వ అధ్యాయం 19వ వచనం, సామెతలు 15:19 వచనం. సోమరి మార్గము ముళ్ళ కంచె. సోమరి ఏ మార్గం నడిచినది ముళ్ళ కంచెలా ఉంటుంది. ముళ్ళ కంచెలో నడుస్తామమ్మా? ముళ్ళ కంచె, ముళ్ళతో ఉన్న కంచెలో నడుస్తామా? దారి నడుస్తుందా? ఏమైనా పని చేయగలుగుతామా? సమయానికి చేరుతామా? ముళ్ళ కంచెలకు వెళ్ళిపోతే. హల్లెలూయా. అందు గురించి సోమరి మార్గం ముళ్ళ కంచె. ముళ్ళ కంచె ఎదురవుతుంది సోమరికి. నువ్వు సోమరితనంగా ఉంటే ముళ్ళ కంచె నీకు ఎదురవుతుంది. మంచిది ఎదురైతుంది అనుకుంటుండొచ్చు, క్షేమం ఎదురవుతుంది అనుకుంటుండొచ్చు. ముండ్లు ఎదురైతాయి, కృచ్చుకపోతాయి. కృచ్చుకపోతే నీకు బాధ ఏర్పడుతుంది కాళ్ళకు. హల్లెలూయా. మరి ఆ రీతిగా మరి 21వ అధ్యాయం 25వ వచనం, సామెతలు 21:25 వచనం, 21వ అధ్యాయం 25వ వచనం. సోమరివాని చేతులు పని చేయనలేవు. చూడు, సోమరివాని చేతులు పని చేయనలేవు. పని నొప్పుకోమ చేతులు పని చేయవండి. ఎందుకంటే చేతులు ముడుపుకొని పండుకునేటి అవి పని చేసే చేతులు కావు. పని చేయడానికి ఆటం కాదు, పని చేయడానికి ఆ చేతులకు తెలియదు. సోమరి పని చేయలేడు. హల్లెలూయా. 22వ అధ్యాయం సామెతలు 13వ వచనం. సోమరి బయట సింహం ఉన్నది, వీధులలో నేను చంపబడుతున్నాను. చాలు. సోమరి ఏం చెప్తుంటే బయట సింహం ఉన్నది, విధులలో నేను చంపబడుతుంది అనుకుంటాడు. పిరికివాడుగా ఉంటాడు, ముందుకు రాడు. హల్లెలూయా. ఇంకా మనం సామెతలు 24:30 చూద్దాం. 24:30 చూద్దాం. సామెతలు 24వ అధ్యాయం. సోమరివాణ్ణి చేను నేను దాటిరాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అంతటా